ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆ ఈ ఫార్ములా కంపెనీకి పోయింది. ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నా. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇంకా జోక్ ఏంటంటే భాయ్ సాబ్, మొన్న సాయంత్రం 5 గంటలకేమో ఫిర్యాదు చేసిండ్రు. ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట. పొద్దుగాలటి వరకే ఏసీబీ కేసు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 24 గంటల కేసు అవుతుందా? ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి, దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. 24 గంటలు తిరక్క ముందే నువ్వు కేసు పెట్టావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది. ఇలా కొండంద వేల్కని పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. రేవంత్ రెడ్డి గారికి అటు విజన్ లేదు, ఇటు విజ్డమ్ కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారే పరిస్థితి వచ్చింది. 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సినటువంటి ఇంటర్నేషనల్ కార్ రేసింగు అర్ధాంతరంగా మధ్యంతరంగా దాన్ని ఇలా రద్దు చేసినారు. మీరు రద్దు చేయడం వల్ల హైదరాబాద్ తెలంగాణ ఎకానమీ సంవత్సరానికి 600-700 కోట్లు దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది. రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈరోజు ఇవాళ ఇంకా ఈయన అంటాడు, ఈ మధ్యలో ఎక్కడో అన్నాడు 2036లో ఒలింపిక్స్ పెడతారట. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తినడు ఎట్ల రాయి తీసిండట. ఉన్న అగ్రిమెంటును, ఉన్న కార్ రేసింగ్ను, ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కార్ రేసింగ్ను ఉన్నదాన్ని ఓడగొట్టిండు. ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తానో డబ్బా కొడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసు వేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసింది. ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేనే లండన్లో కేసు వాదిస్తున్నాడు. రేపు అక్కడ వాళ్ళ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం, రాష్ట్రానికి నష్టం. రాష్ట్రం ఇమేజ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయింది. లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది. ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు కొందరు, ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం. ఇది కేటీఆర్కి ఒక్కరికి ఎందుకు సంబంధం? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా. 4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది. ఈ రాష్ట్ర ప్రజలకు జిఎస్టీ రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది. ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసిన